ఒకవైపు అట్లీ మూవీ షూటింగ్లోను, మరోవైపు లోకేష్ కనగరాజ్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్లోను అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసే మూవీకి సంబంధించి ఇంతవరకు షూటింగ్ అప్డేటే రాలేదు. కానీ బన్నీకి జోడీగా నటించే హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ చాలా మంది హీరోయిన్స్ నేమ్స్ ఈ ప్రాజెక్ట్ కోసం వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ పేరు ఇప్పుడు సంచలనాలకు మారు పేరు. పుష్ప 2 తర్వాత పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ఎదిగాడు అల్లు అర్జున్. అందుకు బన్నీ నటించే కొత్త సినిమాలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుతం రాకా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు బన్నీ. వచ్చే ఏడాది డిసెంబర్లో మూవీ రిలీజ్ అంటూ బాగా ప్రచారం సాగుతోంది. సినిమా విడుదల ఎప్పుడు అనేది ఆగస్టులో గ్లిమ్స్ రిలీజ్ చేసి చెబుతారని టాక్ వినిపిస్తోంది. ఇక లోకేష్ మూవీ షూటింగ్ ఈ పాటికే ప్రారంభం కావాలి. కాకపోతే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కు కాస్త సమయం తీసుకుంటున్నాడు లోకేష్. ఇంతలో ఈ చిత్రంలో నటించే కథానాయిక ఎవరు అనేది ఇప్పుడు క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. ఎందుకంటే మొదట బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ పేరు వినిపించింది. ఆ తర్వాత పూజా హెగ్డే నేమ్ తెరపైకి వచ్చింది. ఇప్పుడు మాత్రం ఈ ప్రాజెక్ట్ లోకి బాలీవుడ్ నయా హార్ట్ థ్రోబ్ శార్వరి అడుగు పెట్టిందని తెలుస్తోంది. ఇటీవలే మే వాపస్ ఆవుంగా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శార్వరి ప్రస్తుతం బీ టౌన్ లో వరుసగా మూవీస్ కమిట్ అవుతోంది. ఆల్ఫాలో ఆలియా భట్ తో కలిసి యాక్షన్ సీన్స్ చేయబోతోంది. ఇదే స్పీడ్ లో లోకేష్ డైరెక్ట్ చేసే చిత్రంతో బన్నీ సరసన ఆడి పాడనుందని సోషల్ మీడియాలో స్టోరీస్ కనిపిస్తున్నాయి. ఉమెన్ సెంట్రిక్ మూవీస్ పర్ఫెక్ట్ గా తెరకెక్కితే మాత్రం బాక్స్ ఆఫీస్ ఇట్టే షేక్ అయిపోతుంది. ఒక అరుంధతి, ఒక మహానటి, ఒక ఓ బేబీ రిలీజ్ అయినప్పుడు టాలీవుడ్ అంతా హీరోయిన్స్ గురించే డిస్కషన్ జరిగింది. ఇప్పుడు చాలా కాలం తరువాత సమంత మరోసారి అదే జానర్ లో మూవీతో తిరిగొస్తోంది. శామ్ కంబ్యాక్ ఇస్తే మిగతా హీరోయిన్స్ కు ఇలాంటి సినిమాలు చేసేందుకు కావాల్సినంత బూస్ట్ దొరికినట్లే లెక్క. 3 ఏళ్ల తరువాత కొత్త సినిమాను రిలీజ్ చేస్తున్నప్పటికీ సమంత కొత్త చిత్రం మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్ జోరుగా జరుగుతుండడం, ఫస్ట్ వీకెండ్ కు స్ట్రాంగ్ కలెక్షన్స్ కనిపిస్తుండడం, హిట్ టాక్ వస్తే మాత్రం సమంత కెరీర్ లో మరో హిట్ పడడం ఖాయమనేది ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్న మాట. విమెన్ సెంట్రిక్ మూవీస్ కు సమంత లేటెస్ట్ బ్రాండ్ అంబాసిడర్. కెరీర్ లో ఇలాంటి చిత్రాలు ఎన్నో చేసింది. ఇప్పుడు మాత్రం సేమ్ జానర్ లో మూవీతో కంబ్యాక్ రెడీ అవుతోంది. కంబ్యాక్ ఇస్తే సమంత దారిలో చాలా మంది హీరోయిన్స్ నడిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు గ్లామర్ అండ్ డాన్స్ తో స్టార్డమ్ అందుకున్న శ్రీలీల కెరీర్ లో తొలిసారి కథానాయిక పాత్రకు ప్రాధాన్యం ఉన్న చిత్రం చేయాలనుకుంటోంది. విరాట పర్వం దర్శకుడు 1994 మద్యపాన నిషేధం నేపథ్యంలో ఒక మహిళ ప్రధాన చిత్రాన్ని తెరకెక్కించాలి అనుకుంటున్నాడు. ఇందుకోసం శ్రీలీల డేట్స్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని రమేష్ ఎలిగేటి డైరెక్ట్ చేస్తుండగా చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా అనే టైటిల్ పరిశీలనలో ఉందట. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా టాలీవుడ్ రూమర్స్ కు అడ్డాగా మారింది. ఫలానా హీరోతో ఫలానా దర్శకుడు సినిమా కమిట్ అయ్యాడట కదా. ప్రస్తుతం పరిశ్రమలో ఈ ట్రెండ్ ఎక్కువైపోయింది. దీంతో ఎన్నో కొత్త కాంబినేషన్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. మనము ఆ లేటెస్ట్ డెడ్లీ కాంబినేషన్స్ లిస్ట్ చూసొద్దాం రండి. వారణాసి తరువాత మహేష్ బాబు చిత్రం ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్. సందీప్ వంగకు సూపర్ స్టార్ డేట్స్ ఇచ్చాడని ప్రచారం సాగుతున్నా ప్రాజెక్ట్ లేట్ అయితే మధ్యలో రావిపూడితో కలిసి సరిలేరు నీకెవ్వరు తరహాలో మహేష్ ఇమ్మీడియట్ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాడట. ఇక చిరు, వెంకటేష్, బాలయ్యతో సినిమాలు పూర్తి చేసిన అనిల్ రావిపూడి త్వరలోనే నాగార్జునతో చేతులు కలుపుతాడని, 4 అగ్ర హీరోలను డైరెక్ట్ చేసిన దర్శకుడిగా రికార్డుల్లోకెక్కనున్నాడనేది మరో రూమర్. త్రివిక్రమ్, అనిల్ రావిపూడి చిత్రాలతో బిజీగా ఉన్నాడు వెంకటేష్. ఆ తరువాత మాత్రం విశ్వంభర దర్శకుడు వశిష్ఠతో మూవీ చేయాలనుకుంటున్నాడట. ఇందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ ఇదే నెలలో రానుందట. అలాగే ఇరుముడి చిత్రాన్ని విడుదలకు రెడీ చేస్తోన్న రవితేజ కూడా హసిత్ గోలి, అలాగే తమిళ దర్శకుడు హరితో మూవీస్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడట. వీటన్నిటినీ మించిన మెగా రూమర్ ఏదైనా ఉందంటే అది ఆదిత్యధర్ దర్శకత్వంలో ప్రభాస్ కొత్త చిత్రం ప్లానింగ్. దురంధర్ సిరీస్ తో బాలీవుడ్ కు తిరుగులేని బ్లాక్ బస్టర్స్ అందించిన ఆదిత్యధర్ కొత్త చిత్రంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు అంటే ప్రస్తుతం పాన్ ఇండియా షేక్ అయిపోతోంది. ఆకాశమే హద్దుగా స్టార్ హీరోల పారితోషికాలు పెరుగుతూ ఉన్నాయి. సినిమాకు రెమ్యూనరేషన్స్ పెరుగుతూ వెళ్తున్నాయి. మూవీలో 3 అంతుల బడ్జెట్ హీరో పారితోషికానికే పోతుంది. కానీ ఇలా ఎంతకాలం? ఎక్కడో ఒక చోట బ్రేక్ పడాల్సిందే కదా. ఇప్పుడు అదే జరుగుతోంది. పారితోషికాలు కాదు, సినిమాలో క్వాలిటీ పెరగాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే హీరోలు రెమ్యూనరేషన్స్ లో డిస్కౌంట్ ప్రకటిస్తున్నారు. కాలీవుడ్ హీరోల నుంచి ఈ మార్పు మొదలైంది.
గత కొన్నేళ్లుగా పాన్ ఇండియా సినిమాల హవాతో స్టార్ హీరోల పారితోషికాలు ఊహించని స్థాయికి చేరుకున్నాయి. హీరో రెమ్యునరేషన్ ఒకటి మొత్తం బడ్జెట్ లో 40 నుంచి 50% వరకు ఉండే పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల నిర్మాతలు విజువల్ ఎఫెక్ట్స్, సెట్లు, టెక్నికల్ విభాగాలు, ప్రమోషన్స్ వంటి అంశాల్లో రాజీ పడాల్సి వస్తోంది. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. సినిమా క్వాలిటీ బాక్సాఫీస్ విజయాన్ని నిర్ణయిస్తున్న నేపథ్యంలో పెద్ద హీరోలు కూడా తమ ఆలోచన విధానాన్ని మార్చుకుంటున్నారు. ముఖ్యంగా తమిళ హీరోలు రెమ్యునరేషన్స్ లో డిస్కౌంట్ ప్రకటిస్తూ వెళ్తున్నారు. మారుతున్న మార్కెట్ పరిస్థితులు, ఓటీటీ వ్యాపారంలో వచ్చిన మార్పులు, పెరుగుతున్న నిర్మాణ వ్యయాలు హీరోల పారితోషికాలపై పడింది. అందుకే అజిత్ తాను నటించే కొత్త చిత్రానికి 150 కోట్ల నుంచి 120 కోట్ల పారితోషానికి తగ్గినట్లు ప్రచారం సాగుతోంది. ఇక విక్రమ్ తాను నటించే కొత్త చిత్రం కోసం కేవలం 20 కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే అందుకుంటున్నాడట. మరో తమిళ హీరో విజయ్ సేతుపతి గత కొద్ది రోజులుగా తాను నటిస్తున్న కొత్త చిత్రాలకు 10 కోట్ల పారితోషికం మాత్రమే అందుకుంటున్నాడట. ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో హీరోలు తక్కువ అడ్వాన్స్ రెమ్యునరేషన్స్ గా తీసుకుని సినిమా విడుదల తర్వాత వచ్చే లాభాల్లో వాటా తీసుకునే విధానాన్ని అనుసరిస్తున్నారట. ఈ విధానం వల్ల నిర్మాతకు సినిమా ప్రారంభ దశలో భారీ పెట్టుబడి ఒత్తిడి తగ్గింది. అదే సమయంలో ఆ మొత్తాన్ని నిర్మాణ విలువలు పెంచడానికి, అత్యాధునిక సాంకేతికత వినియోగానికి, అంతర్జాతీయ స్థాయి విజువల్స్ కోసం ఖర్చు చేసే అవకాశం లభిస్తుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.